నమస్తే, నేను మీ వాస లక్ష్మణ. మరి ప్రస్తుతం సిరిసిల్లో ఉన్నాం. సిరిసిల్లలో ఎందుకున్నామంటే గత 6 నెలలుగా 6 నెలలుగా సిరిసిల్ల నేత పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. నేత కార్మికుల ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి. మొన్నటికి దాదాపు 5 నేత కార్మికులు, ఈ రోజు కూడా సిరిసిల్ల రాజీవ్ నగర్లో ఒక నేత కార్మికుడు ఉపాధికారు ఆత్మహత్య తెలిసింది. ఈ సందర్భంగా నేత కార్మికుల అసలు వారు ఆవేదనైంది తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ నేత కార్మికుల సమస్యలపై కంటితుడుపు చర్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి నేత కార్మికులు సిరిసిల్ల నేతలతో మాట్లాడడానికి వచ్చినాం. ఇక్కడ నమస్తే, ఏదైనా సమస్య ఏంటంటే ఇక్కడ మాకు శాంతి నేత కార్మికులకు ఉపాధి లేదు. ఇప్పుడే కాదు, ఏ ప్రభుత్వం ఎప్పుడు కదా 360 రూపాయలు పడలేదు ఇక్కడ. ఉగాది ముందు వచ్చింది కదా మీరు శాఖ కమిషనర్ లేదన్నా, ఎవరు ఏం చెప్పినా మాట వరకు అయిపోయింది. ఇప్పటి వరకు మాత్రం మాకు ₹1 పని లేదు. 6 నెలలు తిరుగుతా ₹1 పని లేదు. చాలా మంది ఓటర్ల జీతం 100కు 200కు లేకపోతే జీతం ఉండి ఏదో బతుకుతారు కానీ ఆత్మహత్య చేసుకుంటారు. ఇది మీద బాధ కలిగినప్పుడు ఆత్మహత్య అంటే ఏం పని లేదు. ఒకటి, నేను ఇక్కడ పుట్టి పెరిగింది సిరిసిల్ల, నాకు వేరే పని రాదన్నా. సాంచల పని తప్ప నాకు వేరే పని రాదు. ఏదో పెట్టుబడి పెట్టి పని చేసుకుందామన్నా కూడా అంత ఓపిక మా దగ్గర లేదు. పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మాకు లేదు. కాబట్టి మేము సాంచల మధ్యనం గత 48 సంవత్సరాలు ఉంటా. నేను కంటెంట్ ఉంటున్నా, సాంచలంలో ఎదిగినా, మొత్తం నా జీవితంలో సాంచలకు అంకితం అయిపోయింది. కాబట్టి వృత్తి కాబట్టి దీంట్లో మాకు వేరే రూట్ తెలియదు. ఇప్పుడు ఏమైనా చేద్దామన్నా మొబైల్ నొప్పులు, నడుపు నొప్పులు ఉన్నాయి, ఏ పని చేయలేకపోతున్నాం. ఏదో పిల్లలు సాధన అనుకుందాం అంటే ఈ 5-6 మంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మొత్తానికే మాకు కొద్ది గొప్ప నడిచింది సార్. బతుకమ్మ వల్ల కొద్దిగా బతికినాం. తర్వాత 4 నెలలు బతుకమ్మ నడుపుతున్నప్పుడు సార్ ప్రతి సంవత్సరం కూడా ఒక 6 నెలలు అటు ఇటు నడిచిన 4 నెలలు బతుకమ్మ నడిపినాం. అప్పుడు మాకు ఇంత ఉపాధి కలిగింది, భార్య పిల్లలు చదువుకున్నాం, పర్లేదు సార్. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మొత్తానికి సిద్ధిగా పగబట్టినట్టు చేస్తున్నారు సార్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు, ఈ రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ తేజ మహేంద్ర దగ్గర నాయకులు అందరూ సిరిసిల్లను పగబట్టారు. సిరిసిల్ల నేత కార్మికుల మీద పగబట్టారు. ఓటేయలేదని కేటీఆర్కి ఓటేసారు. మా ఓటు శాతం మూడోసారి పడగొట్టిన నేత కార్మికులు మమ్మల్ని మాకు ఓటు రాలేదు అనే ఉద్దేశంతో కక్ష కట్టి మా మీద ఈ రకంగా ఈ రోజున చనిపోయే పరిస్థితి చెప్తున్నారు. కొత్తగా రాజీనామా చనిపోయినా నేత కార్మికులు ప్రభుత్వాన్ని మీరు సావద్దు బతకాలంటే ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తలేము. మాకు చచ్చిపోయినకి ఇచ్చే పైసలద్దు, ఏదో ఉచితాలు అవసరం లేదు. మాకు పని తప్పించండి, పని కావాలి అంతే. మేము ఉచితంగా ₹1 ఇయ్యం. మాకు పని కావాలి సార్. పని చేసుకుని బతికే శక్తి ఉంది. మేము సాధారణ రోజు పని చేసుకుంటాం. సాధారణ వాళ్ళకి వస్తే పని కల్పించండి. మాకు ఉచితాలు అవసరం లేదు. ఏదో రేషన్ ఇస్తాను, అది ఇస్తాను అంటే హామీలు అవసరం లేదు. ఉచిత హామీలు అవసరం లేదు సార్. ఓన్లీ వర్క్ ఇస్తే సరిపోతుంది. బతుకుతాం, కష్టం చేసుకుని బతుకుతాం. బాగా తేడా సార్. 100కు 100 తేడా. గత ప్రభుత్వంలో బతికినాం, ఎంతో అంతో బతికినాం, మంచిగా బతికినాం. గత ప్రభుత్వంలో బతికినాం. అబద్ధం ఆడితే పద్ధతి కాదు సార్. మేము తిన్నాం కాబట్టి గత ప్రభుత్వంలో బతుకమ్మ చర్యల వల్ల మాకు బతికినాం. ఇప్పుడు డిజైన్లు కాబట్టి డిజైన్లు వేసినాం. మేము మా అన్న డిజైన్ మాత్రమే, ఏ డిజైన్ మాత్రమే ఉండే. అప్పుడు ₹10 వచ్చినాయి, తిన్నాం. మా భార్య పిల్లలు పోషించుకున్నాం. మాకు మిగలకపోయినా మామూలుగా బతికినాం. కానీ ఇప్పుడు ఈ 5 నెలల అసలు మొత్తంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చే నుండి మొత్తానికి మార్కెట్ లేదని మొత్తం చేయకండి అందరూ బంద్ పెట్టుకున్నారు. ఈ 5 నెలలు ₹1 పని చేయలేదు సార్. మొన్న మా బిడ్డ పెళ్లి చేసిన 4 నెలల కింద ఇప్పటి వరకు ఒక పని లేదు. అప్పులో వస్తుంది మళ్ళీ ఇంటికి. అప్పు పెళ్లి చేసిన ఇప్పుడు అప్పులో అడుగుతున్నారు, మిద్దులు అడుగుతారు. ఇంకో 2-3 నెలలు అసలు అడుగుతారు. క్రికెట్ సార్ మొత్తంగా పని లేదు. ఛాయ్ కావాలంటే ₹5 ₹10 లేని పరిస్థితి కదా నేత కార్మికులు. రోడ్డు పడరు. ఏదో నగరంలో ఏ పని వీలు కాదు.
చిన్నప్పటితో ఇదే పని ఉంది కాబట్టి ఏ పని చేసుకోవడానికి మాకు వీలైతే లేదు. ఏదైనా పెట్టుబడి పెట్టి చిన్నో అనుకోవడం నమ్మదామన్నా మాకు బాగా స్తోమత లేదు, ఆర్థిక స్తోమత లేక వెనుకబడిపోయి రోడ్ల మీద ఎదురైతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి ఈ విషయం పైన. ఎందుకంటే ఎంతసేపు రాజకీయాలు చేయడం కాదు, నేత కార్మికులు చనిపోతే వారి కుటుంబాలకు కూలిపోతే ఎవరు చూస్తారు, ఎవరు చూస్తారా కాదు. అదే సార్, కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా మా స్పందించాలి. కార్మికులు దయచేసి రేవంత్ ప్రభుత్వం ఆదుకోవాలి. ఇప్పటికైనా స్పందించి ఇప్పటికీ 6 నేత కార్మికులు చనిపోయింది, మరో నేత కార్మికులు చనిపోకుండా తెలంగాణ ప్రభుత్వము ఇటు కేటీఆర్ అందరూ కూడా నేత కార్మికుల పక్షాన కృషి చేసి ఇక్కడ యథావిధిగా వస్త్రపరిచి నడిచే విధంగా అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ జై పద్మశాఖ.